సో తెలంగాణ రాష్ట్ర తాగుబోతులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇది తాగుబోతులకే చెప్తున్నాను, ఆకుర్రి. ఎందుకంటే తాగుబోతులకే గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. సో తాగుబోతులు అంటే మొత్తం 24 గంటలు తాగేటోళ్ళు కాదు, అప్పుడప్పుడు అకేషనల్గా తాగేటోళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకేమో నార్మల్ హ్యాపీ న్యూ ఇయర్. విషయం ఏంటంటే అర్ధరాత్రి 1 గంట వరకు బార్లు రెస్టారెంట్లు ఓపెన్ ఉంటాయట. 12 గంటల వరకు వైన్స్లు ఓపెన్ ఉంటాయి. న్యూ ఇయర్ సందర్భంగా ఎల్లుండి మాత్రమే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ప్రత్యేకంగా. సో ఒకసారి చూద్దాం దాన్ని. ఏంటంటే ఆకురి మొత్తం. సో రాత్రి 1 దాకా బార్ అండ్ రెస్టారెంట్లు మాత్రం 1 దాకా ఉంటాయి. వైన్స్లు 12 దాకానే ఉంటాయి. జల్దీ బంద్ చేసి మన ఎన్ని గంటలకు బంద్ చేద్దరు కదా. ఏది ఇది గిడ ఇగో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు ప్రపంచమంతా సిద్ధమవుతుంది. కొత్త ఏడాదికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు ఈ నెల 31 మందు బాబులు మందేసి చిందేసేందుకు ఉవ్వులు ఊరుతున్నారట. మందేసి చిందేసేందుకు ఉవ్వులు ఊరుతున్నారట. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ మందుబాబులకు అదిరిపోయే శుభార్త చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా 31 రాష్ట్రంలోని వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉండనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా రాష్ట్రంలోని పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు న్యూ ఇయర్ సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ అనుమతితో నడిచే ఈవెంట్లకు రాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలకు సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. ఈ ఈవెంట్లలో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారట. మందుబాబులు హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారట. కాకపోతే నేను మందుబాబులు ఒక్కటే హెచ్చరిస్తున్నా, 12 దాకా వైన్స్లు, 1 దాకా బార్ రెస్టారెంట్ ఓపెన్ ఉంటాయి కరెక్టే, కానీ పోలీసులు పట్టుకోరని కాదు, తాగి డ్రైవ్ చేయకూరి. ప్రతి సంవత్సరం ఈ న్యూ ఇయర్ వచ్చినప్పుడల్లా అసలు 1 తారీఖు నాడు ఎంతమంది చచ్చిపోయిన వార్త చదవాల్సి వస్తుందని భయం అవుతుంది. అంతమంది ప్రతి ఏడు న్యూ ఇయర్ అప్పుడు అనేక మంది చచ్చిపోతారు రకరకాల రోడ్డు ప్రమాదాలతోటి. సో తాగి డ్రైవ్ చేయొద్దు. మీరు వీలైతే 5-6 గ్యాంగ్ లెటర్ వేటోళ్ళు ఉంటే, మందు బాబులు ఉంటే, మందు తాగడం లెవెల్ ఉంటే సోపతిగాలని దొలకపోరి. సో ఇంత స్టఫ్ తింటాడు కానీ మీ మందేం తాగాడు కాబట్టి మనం దొలకపోరి, మంచిగా ఉసబెట్టుకోరి, మీ తాగేదంత తాగురి, వాని కారు నడిపిమనురి. వారి కారు నడిపోయిన అనోడు మీ దాంట్లో మందు తాగనోడు ఎవడన్నా లేకపోతే అందరు తాగేటోళ్ళే తాగుపోతలే ఉంటే దాన్ని ఏమంటారా యూబరు, ఓలా, ర్యాపిడో ఇట్లా ఏమైనా ఉంటే ఆ క్యాబులు బుక్ చేసుకొని సేఫ్గా ఇంటికి పోవాలి. తాగిర్రు, ఎంజాయ్ చేసిర్రు, సేఫ్గా ఇంటికి పోవాలి. మీరు తాగి రోడ్డు పంట పోవడం మీరు తాగడమే కాదు, ఎదురుగా కూడా మంచి వచ్చేటువంటి గుద్ది చంపుతారు. సో ఇదొక రోగం ఉంది. న్యూ ఇయర్ రోజు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎంజాయ్ అయ్యేది తాగురు, కానీ అవతలోనికి ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు చేయొద్దు, అట్లాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దు. దయచేసి తాగి డ్రైవింగ్ అస్సలే చేయొద్దు. నువ్వు 12కి 1కి పోలీసులు అనుమతి ఇచ్చినట్టు ఇస్తారు. 1 దాకా మంది అమ్మంటారు వాళ్ళే. 1కి మంది అమ్మితే నువ్వు కరెక్ట్ 12:59కి బీరు కొంటావు. ఎన్ని గంటలకు అయిపోతే నీ తాగుడు? 1 అయిపోయినాక 2 గంటలకు అయిపోయినాక బాబు దాకా ఎంజాయ్ చేస్తావు. కానీ తాగి డ్రైవ్ చేయకూరి, త్రిబుల్ రైడింగ్ చేయకూరి, ఇష్టం వచ్చినట్టుగా కెపాసిటీకి మించి కార్లలో కూడా డ్రైవ్ చేయకూరి, తాగి ఈలలు గోలలు రోడ్ పంటలు ఎగబడి స్పీడ్గా పోకూరి. స్పీడ్గా నడపద్దు, హెల్మెట్ లేకుండా నడపద్దు, మందు తాగి నడపద్దు. వీలైతే అక్కడనే వండుకుని ఏర్పాట్లు చేసుకోవాలి. సో మొత్తంగా మందు బాబులకు ఇదొక గుడ్ న్యూస్ అండ్ హెచ్చరిక.